ఇంజనీరింగ్లో కంప్యూటర్ సీట్లకు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో ఏటా కోర్ గ్రూపుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇక దీంతో కాలేజీలు కోర్ గ్రూప్ను తగ్గించుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. గత ఏడాది 100కు పైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ బ్రాంచుల్లో సీట్లు తగ్గించాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. అయితే ఈ సంవత్సరం అదే పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ కోర్సులు కాదని, సాంప్రదాయ కోర్సులకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు. ఇంజనీరింగ్లో కోర్ గ్రూపులకు రాను రాను ఆదరణ తగ్గుతుంది. దీనిపై ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరారు. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అవసరమని భావిస్తున్న అధికారులు కోర్ గ్రూపులను కాపాడేందుకు త్వరలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల నిర్వాహకులు, ఉన్నత విద్యామండలి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. సెకండ్ ఫేజ్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లోనే చేరేందుకు ఆసక్తి చూపించారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులు అత్యధికంగా 95% భర్తీ కాగా, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ వంటి కొన్ని కోర్సుల్లో ఎక్కువ ఖాళీలు 40 నుంచి 30% వరకు మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సుల సీట్లు పెంచాలని కాలేజీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచితే కోర్ బ్రాంచ్ కోర్సులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కాలేజీల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ కోర్సులు కాదంటున్నారు ఉన్నత విద్యా మండలి అధికారులు. రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి బ్రాంచీలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదవడంతో అనేక మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదంటున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివిస్తేనే ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనలో నుంచి పేరెంట్స్ బయటకు రావాలన్నారు. ఇదే విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రెడీ చేస్తున్నట్లు చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ తీసుకోండి. ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటే పట్టుకున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ చూసుకోండి, 1,00,000 సీట్స్ ఉంటే 75,000, 76,000 ఓన్లీ కంప్యూటర్ సైన్స్ జాయిన్ కావడం జరిగింది. సో ఇంబ్యాలెన్సెస్ అవుతుంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ కంప్యూటర్ కాదు, మిగతా కోర్ బ్రాంచ్లు కూడా అన్ని మెకానికల్ కావాలి, సివిల్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, అన్నీ కావాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ఎనలేని డిమాండ్ పెంచి పేరెంట్స్, స్టూడెంట్స్ ను గందరగోళంలో పడేస్తున్నాయని విమర్శిస్తున్నారు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.